హలో ఎవ్రీవన్. లవ్ హర్ట్స్ ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1.5 అవర్ ఉంటుంది. నాకైతే ఈ మూవీ జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ దట్ అనిపించింది. యాక్షన్ చాలా బాగుంటుంది గైస్. చాలా యూనిక్ గా, స్టైలిష్ గా అనిపించింది. మరి జాన్ విక్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. డీసెంట్ గా, స్టైలిష్ గా ఉంటుంది. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు ప్రతి వీడియోలో చెప్పేదే, మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక రియల్ ఎస్టేట్ వర్కర్ స్టోరీ చూపిస్తారు. అతని లైఫ్ సింపుల్ గా, ఈజీగా వెళ్తూ ఉంటుంది. సడన్ గా రోజ్ అని ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వస్తుంది. వెంటనే అతని బ్రదర్ కూడా వస్తాడు. అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్. సో ఇప్పుడు వీళ్ళందరూ మన హీరో లైఫ్ లోకి ఎందుకు వచ్చారు? మన హీరోకి ఏమైనా పాస్ట్ ఉందా? ఉంటే వాడు పాస్ట్ లో ఏం చేసేవాడు? వాడి లైఫ్ లోకి వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. మెయిన్ నెగిటివ్ ఏంటంటే, హాఫ్ మూవీ అయ్యాక చాలా రిపిటేటివ్ గా అనిపించింది మామ. స్టార్టింగ్ లో వచ్చిన బిల్డప్ కి మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. అండ్ స్టోరీ కొత్తగా ఏం ఉండదు గైస్. మనం ఆల్రెడీ ఇలాంటి మూవీస్ ఎన్నో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, మన చిరు గారి ఇంద్రా మూవీ ఉంది కదా. పాస్ట్ లో హీరో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లేదా ఒక పెద్ద లీడర్ లా ఉంటాడు. అన్ని ఆపేసి ప్రెసెంట్ నార్మల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. అతని పాస్ట్ సడన్ గా ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మళ్ళీ పాస్ట్ లోని క్యారెక్టర్ లోకి చేంజ్ అవ్వడం. సేమ్ ఈ మూవీలో కూడా అలాంటి స్టోరీనే ఉంటుంది. స్టోరీ రొటీన్ గా ఉన్నా కూడా యాక్షన్ మాత్రం చాలా యూనిక్ గా అనిపించింది మామ. అంటే ప్రెసెంట్ టైంలో హీరో ఒక పిరికోడిలా ఉంటాడు. యాక్షన్ కూడా అలానే చేస్తాడు. సో జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మాత్రమే ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాను. బ్లడీ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవి మాత్రం నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ప్రతి మూవీలో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్ బాగుంది. మిగతా ఆస్పెక్ట్స్ లైక్ మ్యూజిక్, ప్రొడక్షన్ వెల్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ దట్. కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. అండ్ చెప్పడం మర్చిపోయాను, తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో ఇది గైస్ లవ్ హర్ట్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.